బొమ్మలతో రామాయణం. బోయవాడిని శపించిన మహర్షిలో ఆ చనిపోయిన పక్షిని గురించి దుఃఖం, ఒంటరిగా మిగిలిన పక్షిపై జాలి, తాను విసిరినటువంటి శాపం గురించి నిషాదం అన్నీ కలిసి మనసులో ఆందోళన, శోకము చుట్టుముట్టాయి. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహర్షితో, నీవు పలికిన శాపం శ్లోక రూపంలో ఛందోబద్ధంగా ఉంది. దీనినే మూలంగా ఉంచి సీతారాముల గురించి కావ్యం రచించు అని సూచించారు. అంతేకాక రామాయణ కథలోని ప్రతి పాత్ర యొక్క అంతరంగ బహిరంగ స్వరూపం, ప్రతి సంఘటన నీ కళ్ళ ముందు జరుగుతున్నట్లు నీకు కనిపించుగాక అని వరమిచ్చాడు. ఇలా వాల్మీకి మహర్షి తన ప్రతిభతో మరియు బ్రహ్మదేవుని వరంతో రామాయణ మహాకావ్యాన్ని రచించిన ప్రతీతి